భారత ప్రభుత్వము కోశ విధాన రెవెన్యూ విధానం, విత్త విధానం అనేది రెవెన్యూ విధానం ద్వారా, వ్యయ విధానం ద్వారా స్థూల ఆర్థిక పరిస్థితులను ఎలా ప్రభావితం చేస్తుందో విశ్లేషిస్తుంది. ద ఫిజికల్ పాలసీ అనలైజ్డ్ హౌ రెవెన్యూ పాలసీ, expenditure policy influenced the macroeconomic conditions like employment, price control, inflation, deflation, insurance, income, expenditure, investments, unemployment, savings, industrial sector, agricultural sector development, service sector, and poverty, inequalities like social inequalities, economic inequalities, అండ్ దెన్ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్. ఇవన్నిటినీ కూడా ఎలా ప్రభావితం చేస్తుంది? హౌ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్డ్ ది మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ త్రూ రెవెన్యూ పాలసీస్ అండ్ ఎక్స్పెండిచర్ పాలసీస్. విత్త విధానం అనేది రెవెన్యూ విధానం ద్వారా, రెవెన్యూ విధానము వ్యయ విధానము ద్వారా ఈ స్థూల ఆర్థిక పరిస్థితులైనటువంటి ఉపాధి కల్పన కానీ, ధరల నియంత్రణ కానీ, ద్రవ్యోల్బణము కానీ, ప్రతిద్రవ్యోల్బణము కానీ, బీమా బ్యాంకింగ్ వ్యాపారము కానీ, ప్రజల ఆదాయాలను పెంచటం కానీ, వ్యయాలను పెంచటం కానీ, పొదుపుల స్థాయిని పెంచటం కానీ, పెట్టుబడిని, నిరుద్యోగ సమస్యను, పారిశ్రామికాభివృద్ధిని, వ్యవసాయాభివృద్ధిని, సేవారంగ అభివృద్ధిని, పేదరిక నిర్మూలన మరియు అసమానతలైనటువంటి ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ అసమానతలు, సామాజిక అసమానతలు, ఇవన్నిటినీ ఎలా ప్రభావితం చేస్తుంది అనేటువంటి అంశాలను గురించి వివరించేదే ఫిజికల్ పాలసీ. ఫిజికల్ పాలసీ ఈజ్ ఎ టూల్ టు అనలైజ్ ది ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్.